సర్వాధికారియు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులుగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని నిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2026వ సంవత్సరము మన జీవితంలో అప్పుడే 3వ వారంలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు. దినాలు చాలా తొందరగా గతించిపోతూ ఉన్నాయి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా ఎదగాలి. మన వయసుతో పాటు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ప్రేమ అన్నిటిలో కూడా మనం ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. అలాగే ప్రభువారి యొక్క 2వ రాకడ కొరకు మనందరం కూడా ఎదురు చూడాలి. ఆ విధముగా మీరు అందరూ కూడా ఉండునట్లుగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభించండి. మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో నీ బిడ్డలందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాను. వారు కొన్ని అవసరతలన్నీ యేసు నామములో తీర్చునైనా. నూతన సంవత్సరంలో 3వ వారంలో మేము ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీరే బలపరచాలి, మీరే మమ్మల్ని ఆదరించాలి, మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది. నీ మాటలు బ్రతికింపజేస్తాయి, నీ మాటలు ఆలోచింపజేస్తాయి. నీ మాటలనైనా ఎండినటువంటి ఎడారి లాంటి మా బ్రతుకులను ఏదైనా వనం వాళ్ళు మారుస్తాయి. ఎండిపోయిన మూడుబారిపోయిన జీవితాలను చిగురింపజేస్తాయి. మారాలాంటి అనుభవాలను మధురముగా మారుస్తాయి ప్రభా. కన్నీటిని నాట్యముగా మీరు మీ మాటలు మారుస్తాయి. అటువంటి నీ మాటలను మీరు ఈ రాత్రి ఈ పగలు మీరు మాకు అందించమని, నీ దాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. బిడ్డలారా, మరొక పర్యాయము మమ్ములను ఈ సమయంలో మీ యొక్క కుటుంబంలోనికి ఈ ప్రోగ్రాము ద్వారా మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ ఇంటిళ్ళపాదికి నేను క్రీస్తు వారి పేరట నేను శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశము ఏమిటని ఆలోచన చేస్తే, దేవునికి భయపడిన వారు, దేవునికి భయపడినటువంటి వారు. దేవునికి భయపడుట వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చాలామంది మనుషులకు భయపడతారు. మనుషులకు భయపడి పాపము చేయకుండా, మనుషులకు కనబడకుండా చేయటానికి ప్రయత్నం చేస్తారు. మీరు గమనించాలి, మనుషులకు భయపడతారు కానీ మనుషులు చూచున్నట్లుగా వారు పాపము చేయరు. మనుషులు చూడని ప్రదేశాలు ఏవైతే ఉంటావో ఆ ప్రదేశాలకి వారు వెళ్ళి పాపం చేస్తూ ఉంటారు. అది ఒక మాట. మనుషుడు చూడడు కానీ ఎవరు చూస్తారు చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుడు చూస్తాడు. దేవుడికి మరుగైనది ఏది లేదు. మనుషులు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, నీవు కట్టుకున్న నీ భర్త, నీవు కట్టుకున్న నీ భార్య, నువ్వు చేస్తున్నటువంటి పనిని చూడకపోవచ్చు. నీకు అనిపిస్తుంది వారు చూస్తే అమ్మో ఏమవుతుందో, వారు చూస్తే అమ్మో నా కుటుంబం ఏమవుతుందో, అమ్మో నా తల్లిదండ్రులు చూస్తే ఏమంటారో, సభ్య సమాజం నన్ను చెదరించుకుంటుందేమో అని చాలామంది మనుషులకు భయపడి, సమాజానికి భయపడి వారు చీకట్లో వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ అబ్బా నేను హ్యాపీగా ఉన్నాను, నా స్పిరిచువల్ లైఫ్ బాగుంది అనుకుంటూ ఉంటారు. దైవజనుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, మనుషులు చూడకపోయినా నిన్ను పుట్టించిన, నిన్ను నిర్మించిన నీ సృష్టికర్త
నీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మనుషులు చూస్తారేమో, నా ఆత్మీయ జీవితం మీద మచ్చేస్తారేమో, మనుషులు చూచి నన్ను ఎక్కడైనా ఒకవేళ తక్కువగా మాట్లాడతారేమో, మనుషులు చూచి ఒకవేళ ఎక్కడైనా నన్ను పట్టుకుంటారేమో, నా ఆత్మీయ జీవితం పాడవుతుందేమో అని మనుషులకు భయపడుతున్నావే నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అక్క, నా ప్రియ తల్లి, తండ్రి, మరి దేవునికి నువ్వు భయపడుతున్నావా? మనుషులకే కాదు, దేవునికి కూడా నువ్వు భయపడాలి. ఏమండి, కాబట్టి దైవ గ్రంథము ఏమి చెబుతుంది? మనం నిజముగా ఎవరికి భయపడాలి అని ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథము, దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని తెలుసుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. మీరు భయపడవలసిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే, గాడ్. దేవునికి మనం భయపడాలి, ఆయనకే భయపడాలి. అన్నకు, అక్కకు, చెల్లికి, విశ్వాసులకు, సేవకునికి, ఏమండి, లోకరీతిగా భయపడటం వేరు. ఆధ్యాత్మికంగా మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనం భయపడవలసిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే చెప్పండి దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నీవు భయపడాలి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నువ్వు ఎవరికి భయపడాలి చెప్పు? దేవునికి. దేవునికి నువ్వు భయపడాలి. మనం భయపడవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవునికి. నీ జీవితం ఎలాగుంది? నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంది? ఎవరికి నువ్వు లెక్కప్ప చెప్పాలి? దేవుడికి. ఎవరిని నీవు ఈ లోకంలో దేని ఆరాధిస్తున్నావు? దేవునికి కదా. ఆ దేవునికి నువ్వు భయపడాలి. ఆ దేవుడికి నువ్వు లెక్క అప్పగించాలి. మనందరం కూడా ఆయనకు మాత్రమే భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పారు, మత్తయి సువార్త, దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలిగినటువంటి వారికి భయపడాలి. ఈ రోజున మనం మనుషులకు భయపడుతూ ఉంటాం. ఏం చేస్తారో వారు, నాకంటే బలవంతులు, నాకంటే గొప్పవారు, ఏం చేస్తారో, అందరికంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అందరికంటే గొప్పవాడండి. ఆయన ఏం చేయగలడు? ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలిగినటువంటి వాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారు చెప్పండి? దేహాన్ని కొడతారు, దేహాన్ని చంపుతారు. అవునండి. ఆత్మని ఏమైనా చేయగలరా చెప్పండి? నీ ఆత్మని ఏమైనా చేయగలరా? మేము చాలా ప్రాంతాలకి సువార్తకు వెళ్తూ ఉన్నాం. సువార్త, వీధి సువార్త చేస్తూ ఉన్నాం. ఎందుకు వీధి సువార్త చేస్తున్నాము? ప్రభు మనకు నేర్పిన బాధ్యత. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఏమండి, నమ్మిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. ప్రభు మనకు నేర్పిన గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, సువార్త ప్రకటించడం. చాలామంది కులాలతో దూషిస్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ కులము, ఈ కులము అని చెప్పి దూషిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు అని చెప్పేసి అంటూ ఉన్నారు. రకరకాలుగా దూషిస్తూ, ద్వేషిస్తూ, రకరకాలుగా మమ్మలను మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఒక రోజున ఏం జరిగిందంటే, మా టీంలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని కొట్టారు. పక్కనున్న మమ్మల్ని కూడా త్రోసివేశారు. మాట్లాడుతూ ఉంటే చంపేస్తాము అన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మేము దానికి భయపడలా. దెబ్బలు తినైన సువార్తను మేము ప్రకటించాలనుకుంటూ ఉన్నాం. గల కారణము,
వారు కేవలం ఆ శరీరాన్ని మాత్రమే ఏదైనా చేయగలరేమో, కానీ ఆత్మని వారు ఏమీ ముట్టుకోలేరు. కానీ ఆత్మ ఎవరి ఆధీనములో ఉంది? దేవుని ఆధీనములో ఉంది. ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ ఏమండి ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నది ఎక్కడ? శరీరంలో ఉండగానే. నేను బ్రతికిన 60, 70, 80 సంవత్సరాలు ఈ శరీరంలో ఎక్కడికి వెళ్ళాలో నా ఆత్మ ఎక్కడే నిర్ణయించబడుతుంది. నేను పరిశుద్ధుడిగా ఉన్నానా, పరలోకానికి ప్రభు దగ్గరికి వెళ్తాను. నా ఇష్టానుసారముగా తిని త్రాగి ఇష్టానుసారముగా నేను ప్రవర్తించానా, దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్ళిపోతాను. కనుక దేవుని బిడ్డలారా, దైవజనుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. నీవు నేను కూడా ఏమండి ప్రభువు చేతిలో ఉన్నాం. నా శరీరాన్ని, నా ఆత్మను నశింప చేయగలిగిన వాడు ఆయనే. మనుషుడికి శరీరాన్ని కొట్టే ఆ శక్తి ఉంటుంది, ఆత్మను దండించలేడు. కానీ నా ప్రభువుకి ఏ శక్తి ఉంది చెప్పండి? శరీరాన్ని, ఆత్మను కూడా శిక్షించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరికి భయపడాలి? నేను నా శరీరాన్ని కొట్టి హింసించే వారికి నేను భయపడాలా? దేవునికి భయపడాలా? ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది, లేదా కట్టెల మీద కాలిపోతుంది. కానీ ఆత్మకి ఏమి లేదు, చావు అనేది లేదు. ఈ ఆత్మ ప్రభు చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చేతిలో ఉన్నటువంటి ఈ ఆత్మ నిత్యము ఆయన దగ్గర ఉండాలి. యుగయుగాలు నేను ప్రభుతో ఉండాలి. సంతోషములో నేను బ్రతకాలి. నిత్యరాజ్యములో నేను ఉండాలి. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా బ్రతికని అనుకో, నరకంలో పడేస్తాడు ఆయన. నిత్యగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి లోకములో పడేసే శక్తి ఎవరికి ఉంది? ఆయనకి మాత్రమే ఉంది. పరలోకానికి చేర్చే శక్తి ఎవరికి ఉంది? ఆయనకి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఎవరికి భయపడాలి? నిత్యత్వంలోనికి నన్ను నడిపించేటటువంటి దేవునికి మాత్రమే నేను భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి భయపడేటటువంటి వారికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఎలాగుంటాయి? ఏమండి, ఆదాము భయపడ్డాడు, తర్వాత అతను ఏమయ్యాడు మనం చూడగలిగా. దావీదు తనయునికి భయపడ్డాడు. శత్రువు పేట దాటికి భయపడిన రాజులు, ఇలా రకరకాలుగా ఎంతోమంది గురించి మనము ధ్యానించాం. దావీదు చక్కగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమండి, భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏంటి నాకు ప్రయోజనం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏంటి నాకు ఆశీర్వాదం? కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెబుతుంది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందలి భయము ఐశ్వర్యము కలుగ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో దేవుని బిడ్డలారా, నీ కాలములో నియమించబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఈ రోజున ఐశ్వర్యము కొరకు ప్రజలు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఐశ్వర్యము కొరకు ఏవేవో ప్రయత్నాలు, ఏవేవో అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. దైవజనుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను, ఐశ్వర్యం అనేది ఎక్కడుందట? ఆయనలోనే ఉంది. బైబిల్ చెబుతుంది, యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యం. నీకు ఐశ్వర్యం కావాలి అంటే, ప్రభువు నిన్ను దీవించాలి అంటే చెప్పండి అమ్మ తల్లి, యెహోవా యందలి భయభక్తులు నువ్వు కలిగి ఉండాలి. దేవుని యందు నీకు భయము లేకపోతే, దేవుడంటే నీకు భయము లేకపోతే, దేవుడంటే నువ్వు భయపడకపోతే నీ ఇంటిలో లేమి, నీ ఇంటిలో సమృద్ధి ఉండదు. అంటారు కదా పెద్దలు, పెట్టన్న గొట్ట పొయ్యిలో పెట్ట. పెద్దలు అంటారు గొర్రెడు తోక ఎప్పుడు బెత్తుడు అన్నట్లుగా. చాలామంది అంటారు, అయ్యా మేము ఇంటిల్లి పాది కష్టపడుతున్నాం పాస్టర్ గారు,
కానీ ఎందుకో మా కష్టాలు తీరటంలే, మా బాధలు తీరటంలే, మాకున్నటువంటి సమస్యలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి. గల కారణం వారిలో దేవుని భయము లేకపోవటం. ఈరోజు మందిరానికి వెళుతున్న నా సహోదరి, మందిరానికి వెళుతున్న నా సహోదరుడా, నీకు దేవుని భయం అనేది లేకపోతే నీ ఇంటిలో ఐశ్వర్యము కాదు ఉండేది, నీ ఇంటిలో లేమి. నువ్వు కష్టపడతావు కానీ ఉపయోగము ఉండటంలే. గల కారణం నీకు దేవుని భయము లేదు. దేవుడంటే నీకు భయములే. దేవుడంటే నీకు భయం లేకపోవటం ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. దేవుని భయం ఉందనుకో, ఆదివారం ఎప్పుడొస్తుందా అని చూస్తా. పాస్టర్ గారు టయానికి రండి అంటే ఆ సమయానికి వెళ్ళిపోతా. ఈ రోజున ఆదివారపు ఆరాధన టైము 11 అంటే నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఆరాధనకి చెప్పు? ఏ టయానికి వెళ్తున్నావు? ఏమండి, నిజముగా నీకు దేవుడంటే భయం ఉంటే 11 గంటలకి దైవ సేవకుడు ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థనకే వెళ్ళి కూర్చుంటావు. అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. ప్రారంభ ప్రార్థన. విచారం ఏంటో చెప్పనా? మీలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి చాలామంది ప్రారంభ ప్రార్థనకి వెళ్ళరు. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది వెళతారు. పాటలు 2-3 పాటలు పాడిన తర్వాత కొంతమంది వెళతారు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆరాధనలో కలిసిపోతారు. అందరూ కళ్ళు మూసుకుంటారు కదా, ఆరాధనలో కలిసిపోతారు. లేకపోతే వాక్యాన్ని ప్రారంభించే ముందు కొంతమంది వస్తారు. చాలా విచారం ఏంటంటే వాక్యము సకములో కొంతమంది వస్తారు. ఇదా నీ భక్తి? ఇదా నీ జీవితం? ప్రభు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు? అసలు నీకు దేవుడు అంటే భయం ఉందా? నీ కష్టాలు ఎలా పోతాయి? నీకు ఐశ్వర్యం ఎలాగ వస్తుంది? ప్రభు నిన్ను దీవించడానికి నీలో దేవునిని సంతోషపరిచే జీవితం ఏదైనా ఉందా? ప్రభు నిన్ను దీవించాలనుకున్నప్పుడు, ప్రభు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆయనకు నచ్చే ప్రవర్తన నీలో ఉందా? ఐశ్వర్యము, జ్ఞానము, సర్వసంపదలు ప్రభు నీకు ఇస్తాడు. కానీ నీకు దేవుడు అంటే భయం ఉందా? దేవుని వాక్యం అంటే భయం ఉందా? సన్నిధి అంటే భయం ఉందా? నీ సేవకుడంటే నీకు భయం ఉందా? ఒక్కమారు ఆలోచన చేయాలి. ఈ 2026లోనైనా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. గల కారణం వారిలో ఆత్మీయ గ్రహింపు లేకపోవటం. నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది అనేటటువంటి గ్రహింపు వాడికి లేకపోవటం. ఈ రోజున ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ నీ పనిపాట్లకు వెళ్ళిపోతూ ఉన్నావే, ఏమి సంపాదిస్తావు? ఏం చేసుకుంటావు డబ్బుని? గొప్పవాడిని అయిపోవడానికి ఆదివారము నువ్వు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి మానివేసి 1000 రూపాయలు సంపాదిస్తావు. సిల్లు సంచిలో వేసిన సంపాదనది దేవునికి ఇష్టము కా. నువ్వు నిజముగా దేవునికి భయపడే వ్యక్తివైతే నా తల్లి, నా తండ్రి చేతులు జోడించి ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను, ఆదివారము సమయానికి మందిరానికి వెళ్ళండి. దేవుని సమయాన్ని దొంగతనం చేయకండి. దేవుని రోజును దొంగతనం చేయకండి. మీరు బయట కష్టపడే దేనికోసం? డబ్బులు సంపాదించాలని. ఆదివారము మందిరాన్ని ఎగ్గొట్టి నువ్వు బయటికి వెళ్ళి దేని కొరకు? సంపాదించాలని. కానీ సంపాదించావా? ఎంత సంపాదించావు? ఎన్ని లక్షలు సంపాదించావు? ఎక్కడండి పాస్టర్ గారు, సంపాదన నా మొఖమా? నిజమే కదా. మరి ఎందుకు నీకు ఐశ్వర్యం రావటం లేదు? ఎందుకు నీ కుటుంబము దీవించబడలేకపోతూ ఉంది? నీకు దేవుడంటే భయము లేదు. దేవుని మందిరం అంటే భయము లేదు. ఐశ్వర్యము సంపాదించాలనుకుంటున్నావు కానీ ఎలా వస్తుందో నీకు అర్థం కావటం లేదు. అది ఎలా వస్తుంది?
దేవుని యందలి భయము ఐశ్వర్యం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మందిరానికి రండి, సమయాన్ని గుర్తించండి. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవిస్తాడు ఆయన. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 147 సంకీర్తన 11వ చరణము. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. గమనించాలి. మూడవదిగా తన యందు అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండేటటువంటి వారిని దేవుడు చూచంట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట అండి ఇదే. నేను దేవుడంటే నేను భయపడితేనంట, దేవుని సన్నిధి అంటే నేను భయపడితేనంట, దేవుని వాక్యం అంటే నేను భయపడితేనంట, దేవుని సేవకునికి నేను భయపడితేనంట. ఎవరు ఆనందపడుతున్నారు చెప్పండి? దేవుడు ఆనందిస్తున్నాడు. ఈ పగలు లేకపోతే రాత్రి ఈ వర్తమానం వింటున్న నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, ఒక్కమారు నువ్వు ఆలోచిస్తావా? నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప కొరకు నువ్వు కనిపెడితేనంట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. చూసారా, దేవుడు నా జీవితం పట్ల ఆయన ఆనందపడాలి. నా కుమార్తె, నా కుమారుడు నా యందు ఎంత భయం కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు, నా కృప కొరకు వారు ఎంత విధముగా వారు కనిపెడతా ఉన్నారు. దేవుడు ఆనందపడాలి. ఆనందపడుతున్నాడా? నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అక్క, అన్న, నీ జీవితమును బట్టి నువ్వు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటను బట్టి నా దేవుడు, మీ దేవుడు, మనందరి దేవుడు ఆనందపడుతున్నాడా? ఒక్కమారు మీరు ఆలోచన చేయాలి. ఆయన ఆనందపడాలి. నాలుగవదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. నువ్వు జీవించే సంవత్సరములు అధికములుగా మారాలి అంటే, ఎక్కువ కాలం ఈ లోకములో నువ్వు బ్రతకాలి అంటే చెప్పండి, దేవుని యందలి భయము నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో నీ ఆయుస్సు పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడలేదనుకో ఆయుస్సు తగ్గుతుంది. ఎలా చెప్పగలను? దేవునికి భయపడ్డామనుకో పాపం చేస్తామా? చెప్పండి. వెళ్ళకూడని ప్రదేశాలకి వెళ్తామా? వెళ్ళము. దేవునికి భయపడ్డామనుకోండి, జారత్వము, వ్యభిచారము చేస్తారా? చెయ్యరు. అవి చేస్తే ఏమవుతుంది? రకరకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులను బట్టి అర్ధంతరంగా చచ్చిపోతాం. దేవుడంటే భయం కలిగి ఉన్నావు అనుకో, చక్కని ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏవి తినాలో ఏవి తినకూడదో కూడా నీకు తెలుస్తుంది. ఈ రోజున చాలామంది రకరకాలైనటువంటి తిండి తిని ఆయుస్సును తగ్గించుకుంటూ ఉన్నారు. నువ్వు భయము కలిగి ఉన్నావు అనుకో, దేవుడంటే ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు. నీ ఆయుస్సును పెంచుతాడైనా, నీ ఆయుస్సు పెరగాలి. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న నా ప్రియ తల్లులారా, మీ ఆయుష్కాలమును దేవుడు పెంచునుగాక, మీకు దేవుడు దీర్ఘాయువును కలుగు చేయునుగాక. బైబిల్ చెబుతుంది, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ప్రయోజనం ఏంటో చెప్పనా? దీర్ఘాయువును దేవుడిస్తాడు. అటువంటి దీర్ఘాయువు మీరు సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. ఐశ్వర్యాన్ని మీరు సంపాదించుకోవాలి. దేవుడు మిమ్మల్ని చూసి ఆయన ఆనందపడాలి. తర్వాత మనం 4వదిగా చూసాము, దీర్ఘాయువు మీకు దేవుడు కలుగు చేయాలి. ఈ దీర్ఘాయువు మీకు దేవుడు కలుగు చేయాలి అంటే దేవుని యందలి భయము కలిగి మీరు ఉండాలి. భయభక్తులు మీరు కలిగి ఉండాలి. అటువంటి భయము కలిగిన జీవితం మీరు ముందుకు కొనసాగించాలని
2026లో మీరు దేవుని కృపలో ఎదగాలని, ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలి అని, ఐశ్వర్యవంతులుగా మీరు మార్చబడాలి అని, దీర్ఘాయువు దేవుడు మీకు అనుగ్రహించాలి అని, మిమ్మల్ని చూస్తే దేవుడు ఆనందపడాలని దైవజనుడిగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో కూడా ఇదే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. విన్న మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి. మా పరమ తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలోనైనా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం ఎటువంటిదో, దేవునికి భయపడినటువంటి వారు ఎటువంటి వారో మీరు మాకు తెలియపరిచారు. విన్న వర్తమానాన్ని బిడ్డల మదిలో నీరు కట్టి మీరు ఫలింపచేయండి, ఆశీర్వదించండి. ప్రభువా, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలమని, యెహోవా యందలి భయము ఐశ్వర్యము అని, యెహోవా యందలి భయము నైనా దీర్ఘాయువు అని మీరు మాతో మాట్లాడారు. నైనా యెహోవా యందలి భయము ద్వారా దేవుడు ఆనందపడతాడని మీరు మాట్లాడారు. మాకు నైనా దీర్ఘాయువు కావాలి, ఐశ్వర్యము, మా ప్రవర్తన ద్వారా మీరు ఆనందపడాలి. ఇక్కడ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ అందలి భయము వారికి కలుగు చేయండి, నీవంటే వారికి భయభక్తులు కలుగు చేయండి. విశ్వాసంలో దినదినము వారు ఎదగడానికి నీ కృప వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దీర్ఘాయువును, అలాగే జ్ఞానమును, అలాగే వారికి ఐశ్వర్యమును, వారంటే మీకెంతో ఆనందమును కలుగజేసి ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ 2026లో వారు దినదినము ఎదగడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, మనవలను, మనవరాండ్రను, వారి చేతివృత్తులను, వ్యాపారములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఈ వర్తమానాన్ని వీక్షించిన మీ అందరికీ, మీ కుటుంబాలకు సర్వదా దేవుని కృప కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే వర్తమానంలో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ఎన్నారులుగా దీవించునుగాక. ఆమెన్.